వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం రైమన్ నగర్ డివిజన్ దగ్గర కమలా నగర్ డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఉన్నాము. అక్కడ కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. మరి జూబ్లీహిల్స్ ఎన్నికలు ఏ విధంగా ప్రచారాలు నడుస్తున్నాయి వివిధ పార్టీలు అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఎట్లుంది సార్ ఈ ప్రచారాలు ఎట్లా నడుస్తున్నాయి? ఇక రెండు హోరాహోరీలు ఉన్నాయి సార్ ఇక్కడ. ఇక ఎవరికి చెప్పడానికి ఇక్కడనేమో అధికార పార్టీ, ఇక్కడనేమో పాపం వారు భర్త కోల్పోయి తిరుగుతుంది పాపం ఆమె. ఇక మనం ఎవరికి ఏది చెప్పాలన్నా కూడా ఇప్పుడు ఇక్కడ మన వాళ్ళే ఉన్నారు, ఇక్కడ మన వాళ్ళే ఉన్నారు. మరి ఏం చేయాలన్నా కూడా రెండు హోరాహోరీగా అయితే బాగా నడుస్తుంది. ఇంకా మరి ఇక్కడనేమో నవ్వున్న లోకల్ అని అంటున్నారు, కొంత సాయం పొందిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా వారు ఒక 10 ఏళ్ళు చేసిన వ్యక్తి ఉన్నాడు, పిల్లలతో సహా రోడ్డు మీద తిరుగుతున్నారు వాళ్ళు. మనం అది కూడా మనం ఏమంటానికి రాదు. కాకపోతే ఇక ఆమె కూడా కొత్త అయినా కూడా ఏమైనా ఒక భర్త కోల్పోయి ఒక ఉద్యోగం కోల్పోయింది, వాళ్ళ జీవనోపాధి కూడా పిల్లలు కూడా రోడ్డు పాలు తిరుగుతున్నారు. నాకు తెలిసి అయితే ఇక మనం ఏమనేకి రాదు. కాకపోతే పబ్లిక్ టాక్ మనం కూడా చూస్తున్నది కొంచెం అటు ఇటుగానే ఉంది. పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు 15 సంవత్సరాలేమో మాగాడి గోపినాథ్కేమో మీలాంటి వాళ్ళతోని ఎన్నో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ఇక్కడనే లోకల్ కాబట్టి ఆయనకు కూడా అనేక పరిచయాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఇద్దరి మధ్యలో ఓరాఓరి అంటే ఇప్పుడు బీజేపీ కూడా ఉంది ఇక్కడ. ప్రతి కాలనీలో ఆయన యువత ఉంది. ఎక్కడున్నా పాపం ఆయన యువతలు చాలా ఉన్నారు. ప్రతి కాలనీలో పోతే ఆయన యువత ఉంది. పిల్లలు ఎక్కడ పోయినా పాపం ఏ అవసరం ఉన్నా కూడా వారు కూడా అందుబాటులో ఉన్నారు. మనం కూడా ఇక్కడ 2-3 సాయాలు కూడా చూసాం. కాబట్టి ఏది అనేది మనం పెద్దగా చెప్పాలన్నా కూడా ఎక్కడున్నా చెప్పలేము. రెండింటి మధ్యలో ఫైట్ ఉంది. ఫైట్ అయితే ఫుల్ ఉంది. ఉంటే కరెక్టే మీరు చెప్పినట్లే రెండింటి మధ్యలో ఫైట్ ఉన్నది. ఉంటే ఇప్పుడు దాదాపుగా మాగాటి గోపినాథ్ పోయినసారేమో 16,000 ఓట్లతో గెలిచిపోయిండు. సో ఇప్పుడు రెండింటి మధ్య టఫ్ ఫైట్ ఉంది అని మీరు అంటున్నారు కదా. ఉంటే ఎవరు గెలిచినా ఇక్కడ కాంగ్రెసే కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ఏ కావచ్చు, అంటే ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతుండ్రని మీ అంచనా కదా. ఇప్పుడు అక్కడనేమో అధికారం సగం మంది కోరుకుంటున్నారు పనులు అవుతానని, ఇక్కడైనా ప్రతిపక్షం లేడీస్ ఏం చేస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడనేమో వాళ్ళ బాధలు ఉన్నారు, ఇక్కడనేమో లోకల్ పర్సన్ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉంది. మనం ఎక్కడ చెప్పడానికి కుదరట్లేదు, బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం. అంటే పథకాల విషయంకి వస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే 6 గ్యారెంటీలు అమలు చేసినాం కాబట్టి మా పథకం ప్రతి కడపకు దాటింది అంటున్నారు. ఇది వాస్తవమేనా? నాకు తెలిసి అయితే వాళ్ళు చెప్పిన దాంట్లో అయితే పథకాలు అయితే చేయలేకపోయారు. మనం ఎవరిని అంటానికి లేదు. అంతేందుకు మొన్న రాజీవ్ యువకాస్ అని చెప్పి నిరుద్యోగులు ఎంతనో హడావిడి చేశారు వాళ్ళు. కానీ అన్ని అప్లికేషన్ చేసుకుని వాళ్ళకి ఫోన్ వచ్చాక ఆ పథకం లేకుండా పోయింది. మరి ఫీజు రింబర్స్మెంట్ కోసం అని 600 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని 600 కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు. ఇప్పుడు మా ఇంట్లో కూడాను డిగ్రీ ఫైనల్కి వచ్చారు. ఈ పిల్లలు కూడా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కూడా 600 కోట్లు అనౌన్స్మెంట్ చేసాం, అది కూడా లేదు. ఏది కూడా నాకు కనిపించలేదు. ఇప్పుడు రేషన్ బియ్యం అంటున్నారు, ఏమో సార్ 50% మొత్తం నూకలే ఉంది, చూడమనండి వాళ్ళను. ఓకే మరి వాళ్ళు అంటున్నారు ఇక్కడ మేము డబుల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాము, మళ్ళీ ఇక్కడ తెల్ల రేషన్ కార్డులు ఇచ్చాము, కరెంటు ఉచితం ఇచ్చాము, అంటే పేద ప్రజలకు ఇలాంటి వాళ్ళకి కూడా పెన్షన్స్ కూడా మేము హైక్ చేసాం కాబట్టి ఈ అవకాశం మాకే ఉంది అనే అవకాశం వాళ్ళు కోరుకుంటారు, తప్పులేదు. మనం ఎవరిని చెప్పాను కదా, ఇద్దరు ఫైట్ ఉంది. కాకపోతే కాంగ్రెస్ ప్రాంతం లోతుగా రాలేదు. అంటే పెన్షన్స్ విషయం ఏం పెరగలేదు, అదే పెన్షన్ నడుస్తుంది. అది కూడా చాలా మంత్ లాగా. ఇప్పుడు మా అక్క కూడా పెన్షన్ వస్తుంది, 29th 30న పడుతున్నాయి. అది ఈ మంత్ ఒక 10 లోపల పడాల్సింది 30లో పడుతున్నాయి అవి. అది గత ప్రభుత్వంలో కూడా అలాగే నడిచాయి, కానీ అది కంటిన్యూగా వచ్చింది బ్రేక్ లేకుండా. ఇక్కడ పెంచుదామన్నది పెరగలేకపోయింది కాబట్టి పబ్లిక్ జర కొంచెం అది సఫర్ అవుతున్నారు. ఏమి ఇవ్వలేకపోయారు కదా. మనం 4,000 అన్నాము, లేడీస్లకు 2,500 అన్నారు. కార్డులు వీళ్ళు కూడా ఇచ్చారు మొన్న, కొన్ని ఇచ్చారు, కొన్ని ఇచ్చారు, చిన్న చేశారు. కానీ ఇక బస్సు ఫ్రీ అన్నారు, అది కూడా 50% మళ్ళీ రేటు పెంచారు. అది జర కొంచెం మనము చెప్పలేకపోతున్నాము. అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా భర్త కోల్పోయి ఆమె ప్రచారం చేస్తుంది కాబట్టి ఓట్లు అడుక్కుంటుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కూడా కామెంట్ చేస్తున్నాడు, అది అట్లా చేయచ్చా? అంటే వాళ్ళు రాజకీయంలో వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు సపోజ్ మా ఇంట్లో నేనే కోల్పోయినాను అనుకోండి, నా ఉద్యోగం ఆ కుటుంబాన్ని రావాలంటే పిల్లలతో సహా రోడ్డు మీద కూర్చుంటాం రాని పక్షంలో. అంతే కాకపోతే రాజకీయంగా వాళ్ళు ఏమని మాట్లాడుకో మనం ఏం మాట్లాడడానికి రాదు. ఇక నేను చెప్తున్నాను కదా, ఇద్దరికి టప్ ఉంది, మనం గెలిపోవడంలో చెప్పలేం. బీజేపీ ఎట్లా ఉండబోతుంది? మా కాడ కనిపించదు ఎక్కడ, ఎప్పుడు కూడా ఇక్కడికి రారు. ఎప్పుడైనా వస్తే కూడా వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ మనకు పెద్దగా కనిపించరు వాళ్ళు.
అది ఏ గ్రౌండ్ లెవెల్లో రాలేదు మనకైతే. మనకున్నది నామినేషన్ చాలా మంది వేసిరు, 100కి పైగా వేసిరు. అందులో ప్రధానంగా నిరుద్యోగులు కూడా నామినేషన్ వేయడం జరిగింది. మరి ఏవి చెల్లవు సార్ అవన్నీ, అవి ఏవి చెల్లవు. దాన్ని ఎట్లా తీసుకోవచ్చు? నిరుద్యోగులు ఎందుకు వేయవలసి వచ్చింది? ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంకా వాళ్ళు ఏమిటంటే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలనేది కోపంతోనే వేస్తున్నారు, కానీ అది పెద్ద ఫైట్ కాదు, అది ఫైట్ కాదు. అది అంటే గవర్నమెంట్ క్యాంటీ అనుకోవచ్చా? ఏంటి అంటే అసలు వాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళు ఏమున్నా వాళ్ళు ఒక ఇంట్లో ఓట్స్ అవి తప్పితే ఈ పెద్ద ఓట్ పడవు, అవి పెద్ద ఓట్స్ పడవు. ఇప్పుడు ఎన్నికలు పెట్టాం, రేపు సమస్య వస్తే ఎవరు వస్తున్నారు? రావాల్సిన వాళ్ళు వీళ్ళిద్దరే. బస్తీలో కాలనీలో ఏ ఇబ్బంది ఉన్నా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళే వచ్చేది, ఎవరు కూడా రారు. ఏంటంటే పగతో రాలేదు, మనకు రాలేదనే కోపంతో వేస్తారు తప్పితే అవి పెద్దగా ఏం ఫామ్ అవ్వదు పబ్లిక్లో. ఒక పాప కూడా ఎవరు ముస్లిం అమ్మాయి కూడా వేసింది, అమ్మాయి కూడా వేసింది పాప ఎర్రగడ్డను. మరి ఎవరు మనం కూడా చూస్తూ ఉన్నాము, ఆ అమ్మాయి కూడా వేసింది, ఆమె కూడా మాట్లాడదు. వాళ్ళు మాట్లాడితే తప్పు లేదు, కాకపోతే పెద్దగా ప్రభావం ఏం చూపదు సార్. అది ఏం చూపాలన్నా ఈ రెండు పార్టీల మధ్యలే, కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ. ఇంకా ఏ గెలిపోవటంలో ఉన్నా కూడా ఇదే. ఇక్కడ చూస్తేనేమో మన లోకల్ పర్సన్ పాపం వారు కూడా 2-3 సార్లు, ఇది 3వసారి అనుకుంటాను. ఈమెనేమో ఇది మా సీటు, మా క్యాండిడేటు అన్నట్టు ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. ఈ ఫైట్ వల్ల అయితే ఇంకా రిజల్ట్ వరకు మనం చెప్పాలి, ప్రజల తీర్పు. అది మనం ఎవరిని కించపరచడానికి లేదు. ఇప్పుడు అక్కడ నవీనన్నా కూడా మనకు కావాల్సిన వాళ్ళే, పాపం వారు కూడా ఇక మన కాలి పిల్లలు కూడా వెళ్తుంటారు వస్తుంటారు. మనము కాలుష్యాము అప్పుడు ఎన్నికల్లో, కానీ ఇంకా వ్యక్తిగతంగా మన పిల్లలు వెళ్తుంటారు. ఇది మన దగ్గర జరిగేది. అది ఎందుకంటే మనం ఎవరిని తక్కువ ఎక్కువ చేసలేము కదా, ఫైట్ ఫుల్ ఉంది ఇక్కడ వాళ్ళిద్దరు.